అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను యథావాక్కుల అన్నమయ్యచే రచించబడిన సర్వేశ్వర శతకములోని 11 నుండి 20 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఒక మాటి సకలంబు నీమయముగా ఊహించుచు వెండియొక్కొక్క మాటింతయు నీవు కావనుచు నే యుక్తిం ప్రశంసింపనేరక వేదంబులు చిక్కుపడ్డవని ప్రవ్యక్తమయ్యుండు భావకుండై నీ నిజ రూపమిట్టిదన్నా నెవ్వండోపు సర్వేశ్వరా. సమస్త లోకములకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, ఈ జగమంతా నీవే నిండి ఉన్నావని, సమస్త జగత్తు నీమయమేనని అనుకున్నప్పటికీ ఒక్కోసారి నా అంచనా తప్పని అనిపిస్తుంది. ఈ జగమంతా నీవే నిండి ఉంటావని అనుటకు నా దగ్గర ఎటువంటి సాక్ష్యము లేదు. ఎందుకనగా నీవు వేదాతీతుడవు. జ్ఞానమునకు నిలయమైన వేదాలే నీ గురించి పూర్తిగా వర్ణించకుంటే ఆ వేదాలే నీ మహిమ తెలియకుండా చిక్కుపడి ఉంటే ఇక అల్పుడనైన నేను నీ గూర్చి ఏమని చెప్పెదను స్వామి అని భావము. తమకం బెత్తిన ఆత్మజం కడు మదాంధ వ్యాప్తినే కాంత పక్షమునం దెవరు కానకుండా కవయంగా పోయి నీ బాణగాతమునం పద్మభవుండు త్రెల్లెననినం తాంతప్ప వర్తించి లోకమునం దెవ్వరికింక నిన్ను ఎరుగంగా వచ్చు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, తానే స్వయంగా సరస్వతీదేవిని సృష్టించి ఆమె దివ్య సౌందర్యానికి మోహితుడైనాడు బ్రహ్మ. ఎవరు చూడని సమయంలో ఆమెను కవయడానికి ప్రయత్నించాడు. అప్పటికి ఎవరు చూడలేదని భావించాడు. కానీ ముక్కంటి అయిన పరమేశ్వరుడు చూడకుండా ఉంటాడా? ఆయన నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కనుక శివుడు ఆగ్రహంతో బ్రహ్మ 5 ముఖాలలో ఒక ముఖమును బాణముతో కొట్టగా ఆ తల తెగిపడిన ప్రాంతము కాలక్రమేణా బ్రహ్మ కపాలముగా పేరుగాంచినది. అయినా నీ మహిమలను వర్ణించుట ఎవరికి సాధ్యపడదు కదా స్వామి అని భావము. శ్రీవత్సాంకురమా విశేషతయో వాక్శ్రీనాదు చాతుర్యము దేవాదీశ్వరు వైభవోన్నతియో నాతిగ్మాంసు తేజంబు శ్రీదేవి నందను రూప విభ్రమము చింతింపంగా నీ భక్తి సద్భావాత్ముండగు పుణ్యమూర్తికి తృణప్రాయంబు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, శ్రీ మహావిష్ణువు వక్షస్థలము పైన ఉన్న కౌస్తుభమణి కాని, లక్ష్మీదేవి వంటి సంపదలు కాని, వైరాగ్యుడైన సరస్వతీదేవి యొక్క
భర్త అయిన బ్రహ్మదేవుడి దక్షత కాని, అమితమైన తేజస్సుతో కూడిన వేడి కిరణాలు కలిగిన సూర్యుని ప్రకాశం కాని, లక్ష్మీదేవి పుత్రుడైన మన్మధుని యొక్క ఆకర్షణీయమైన రూపం కాని, నీ మీద భక్తి స్వభావాన్ని కలిగినట్టి పుణ్యశాలికి ఇవన్నీ గడ్డి పరకతో సమానము కదా అని భావము. అమితాంబోజ భవాండ బాండ నిలయం బయ్యుండు నీయంతరంగము, పటెంతయో దానికింక బహిరంగం బిట్టిదో సూక్ష్మతత్వము, దానంతకు మీద నేమి విధమో తానిట్టి నీ పెంపు మార్గము, నీకైన అచింత్యమెట్లు రుండెరుంగం చాలు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువు అయిన వాడా, ఓ పరమేశ్వర, అమితమైనది అయిన బ్రహ్మాండ బాండానికి నిలయముగా ఉండే నీ అంతరంగము వాసస్థలముగా ఎంత ఉన్నదో కదా. ఆ అంతరంగమునకు బయలున్నదా, దాని విస్తీర్ణత ఎంతదియో కదా. ఈ అంతర్గత బహిరంగాలపైన సూక్ష్మతత్వం ఎటువంటిదో కదా. ఇలా నీ యొక్క మహిమలు, నీ యొక్క లీలలు ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. ఈ పద్ధతి నీకేమైనా అర్థమవుతున్నదా స్వామి? ఒకవేళ నీకే తెలియనిచో అల్పులమైన మాకు ఏ విధముగా అర్థమవుతుంది స్వామి అని భావము. ఇన విఘ్నేశ్వర మాతృకాద్రుహిన బ్రాహ్మీ స్కంద దుర్గారమా, వనితాదీశ్వర భైరవుల్ బలిసి భాస్వద్భక్తి సంయుక్తి నీ కలిశంబుం పరివార భృత్య నికరం వైరన్నా, నిన్నింకం గొల్వని వారెవ్వరజాండ బాండములలో వర్ణింపా సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యుడును, విఘ్నములను తొలగించే వినాయకుడును, సప్త మాతృకలను సృష్టికర్త అయిన బ్రహ్మను, చదువుల తల్లి అయిన సరస్వతియును, నీ అర్ధాంగి అయిన పార్వతీదేవియును, లక్ష్మీదేవి యొక్క భర్త అయిన విష్ణువును, శివుని యందు జన్మించిన వారలను, ఎల్లప్పుడూ నిన్ను భక్తితో సేవించడి వారలను అందరూ నిన్ను భక్తితో పూజిస్తుంటే ఇంక ఈ బ్రహ్మాండ బాండములలో నిన్ను మించి సేవలందుకోబడేవారు లేరు కదా స్వామి. నిన్ను ఇహపరలోకాలలోని వారందరూ సేవించదరు కదా తండ్రి అని భావము. అమర శ్రేణులకున్ సుధామయ కలౌగాత్మీయ సారంబు, రగ్యముగా గ్రోలంగనిచ్చి తానొక కళామాత్రాంగుండయ్యున్నా చంద్రమునిం చూచి జగమ్ము మృక్కుగతి నారన్ భక్త పూజానిధి, క్రమబారాకృషుం చూచి మృక్కుదురు లోకం బిల్లా సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, దేవతా శ్రేష్ఠులకు అమృతమయమైన తన 16 కళల స్వరూపమని లోన ఉన్న సారాన్ని త్రాగనిచ్చి తాను మాత్రం ఒకే కళతో కూడిన దేహము కలవాడై ఉన్న చంద్రుడిని చూసి లోకంలోని వారందరూ మ్రొక్కుతున్న పద్ధతిని గమనిస్తే నిశ్చలమైన భక్తితో పూజలను ఆచరిస్తూ బక్కచిక్కిపోయిన వారిని చూసి లోకులు నమస్కరిస్తారు అని భావము.
పరమార్థంబుగన్ తత్వముండెరుంగ నొప్పందీర్చి డెందంబు నీ కరుణాస్థానమున్ చేర్పలేక తన వంకంబోవంగా నిచ్చిరే నరకాబ్దింపడవైచు తత్క్షణములో నన్కాన తత్వక్షమం బరయం చిత్తము సూకలాశ్వము విబంబయ్యుండు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, నా హృదయంలో నీ మీద భక్తి నిశ్చలముగా పరమార్థమైనదిగా ఉద్భవించదు. ఒకవేళ అలా ఉద్భవించిన ఆ భక్తి బలమైనదిగా బలిష్టపడదు. ఒకవేళ క్రమంగా వృద్ధి చెందుతున్నా అది తక్షణమే ఆనందరహితమై అక్కడే నిలబడిపోతుంది, కానీ కొనసాగదు. ఇదంతా కేవలం నేను స్థిరమైన మనస్సు కలవాడిని కాకపోవడం వల్లనే జరుగుతున్నది. నేను జడుని కదా స్వామి. నాకు నీ మీద ఒకానొక సమయంలో అమితమైన భక్తి కలిగినప్పటికీ అది కొనసాగక మధ్యలోనే ఆగిపోతున్నది కదా స్వామి అని భావము. సకలాదీశ్వరులై గణాధిపతులై సర్వజ్ఞులై నిత్యులై అకలంకాత్మకులై మహామహిములై అంబోజ గర్భాండ రక్షకులైయుండుదురెల్లవారును భవత్సద్భక్తి నానాగణాదిక లీలా విధి అంతరంగముల వర్తింపంగా సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, సమస్తము మీ ఆధ్వర్యంలో కలిగి ఉన్నవాడివి. భిక్ష కోసం అర్థిస్తూ సంచరించేవాడివి. మిక్కిలి శాంతగుణ స్వభావుడివి. కఠినమైన సందర్భాలలో రౌద్రమూర్తివి. సుందరమైన అంబికాదేవితో అనగా పార్వతీదేవితో సమాగమం చేయుటకు తపించేవాడివి. అలాగే దివ్యమైన యోగీశ్వరుడివి. నీ యొక్క సత్యస్వరూపాన్ని కనుగొనుట ఎంతటి వారికైనా అసాధ్యమైనది కదా స్వామి అని భావము. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం కూలినం జలజాత ప్రియ సీతబానులు యథా సంచారముల్దపినం జలదుల్మేరలనాక్రమించి సముదంచద్భంగి నుపంగిన తలకండుబడు చొప్పుంతప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, కులపర్వతాలు మూలమై దిక్కుల చివరల భాగాన కూలిపోయినను విశాలమైన సముద్రాలు తీరాలనే హద్దులను అధిగమించి ఉప్పొంగిపోయిన సూర్యచంద్రులు తమ యొక్క ధర్మాన్ని తప్పిన నీ యొక్క ప్రియభక్తుడు చలించడు, ధర్మాన్ని తప్పి ప్రవర్తించడు అని భావము. శివవాక్య స్ఫురితాక్షరద్వయ సుకృజ్జిహ్వా ప్రదేశాత్ముండై భవ దుఃఖాంబుది దాటంచూచుతరే తత్పంచాక్షరీ మంత్రముత్సవలీలం కడు శుద్ధుండై జపము వాంఛం చేయు భాస్వద్గుణార్ణవ సౌభాగ్యము మానమెవరికిన్ కానన్వచ్చు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర,
శివ అనే నీ యొక్క పవిత్రమైన నామాన్ని ఉచ్చరించడం వల్ల కఠినమైన భవబంధాల నుండి విముక్తిని పొందుతారని అంటారు. అలాంటిది నీ యొక్క పంచాక్షరీ మంత్రాన్ని నిశ్చలమైన భక్తితో ఏకాగ్రతతో నిత్యము జపించే వారికి ఎంతటి భాగ్యము కలుగుతుందో కదా స్వామి అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.